హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ టాక్స్ తెలుగు. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు త్వరలోనే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలకు సన్నబియ్యం అందించున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అన్ని రంగాల్లో పునరుద్ధరించేందుకు కృషి చేశామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణను 10 ఏళ్లు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. పాక్స్కాన్ పెట్టుబడుల అంశంపై కేటీఆర్ చేసిన విమర్శలు అసత్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇంకా అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు పేదలను మురికి కూపాల్లోనే ఉంచాలనుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా గురించి భయపడాల్సిన అవసరం లేదని, అది కేవలం అక్రమార్కులకే ప్రమాదమని తెలిపారు. మూసీ ప్రాజెక్టు, రాబర్ట్ వాద్రా సంబంధం ఏమిటని ప్రశ్నించారు. 200 యూనిట్ ఉచిత కరెంటు అందిస్తామని, మహిళలకు ఏడాది పాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. ప్రతి ఎన్నికల హామీని అమలు చేయడంపై దృష్టి పెట్టామని వివరించారు. గత ప్రభుత్వ అప్పులకు 10 నెలల్లో 50,000 కోట్లు వడ్డీ చెల్లించామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఆలోచన విధానంపై మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించడంలో ప్రభుత్వం విఫలమవ్వకుండా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజల సంక్షేమ దృష్టిలో ఉంచుకొని ప్రతి నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి తెలంగాణలో లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.